श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णी महिपतिदयितां वारुणीमप्युमां तां इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे प्रसन्नशूरमाधवकराब्जोत्थान् यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ ಜನನಿ ಪಿತ ಭೂವಾರಿದಾಂಬರವೆ ನಿಪ ಪಂಚಾಗ್ನಿಯಲಿ ನಾರಾಯಣನ ತ್ರಿಂಶತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳೆಂಬ ಸಮಿಧಗಳನ್ನು ನಿರಂತರ ಹೋಮಿಸುತ್ತ ಪಾವನಕ್ಕೆ ಪಾವನ ನೆನಿಪ ಪರಮನ ಬೇಡು పరమ సుఖ. నిన్నటి రోజున మన హరికథామృత సారంలో పంచమహాయజ్ఞ సంధి యందు మన స్థూల దేహగత భగవద్రూపములు 13,824 అని చెప్పుకొని చేర్చడి. ఈరోజు కాలనామక భగవద్రూపములను వివరిస్తూ ఉన్నారు. మనము దినము తిథులు మాసములు అని ఏవి విభాగించుకొని కాలాన్ని గణిస్తూ ఉన్నామో ఆ కాలనామక భగవద్రూపములను ఎలా ఉపాసన చేయాలి అనేటటువంటి విషయాన్ని 28వ పద్యంలో చెబుతున్నారు. కేశవాది సుమూర్తి ద్వాదశ మాಸ ಪುಂಡ್ರಗಳಲ್ಲಿ ವೇದವ್ಯಾಸ ಅನಿರುದ್ಧಾದಿ ರೂಪಗಳಾರು ಋತುಗಳಲ್ಲಿ ವಾಸವಾಗಿಹವೆಂದು ತ್ರಿಂಶತಿ ವಾಸರದಿ ಸತ್ಕರ್ಮ ಧರ್ಮ ನಿರಾಶೆಯಿಂದಲಿ ಮಾಡು ಕರುಣವ ಬೇಡು ಕೊಂಡಾಡು. ಪದಚ್ಛೇದಂ. ಕೇಶವ ಆದಿ ಕೇಶವಾದಿ ಸುಮೂರ್ತಿ ದ್ವಾದಶ ಮಾಸ ಪುಂಡ್ರಗಳಲ್ಲಿ ವೇದವ್ಯಾಸ ಅನಿರುದ್ಧ ಆದಿ ಅನಿರುದ್ಧಾದಿ ರೂಪಗಳಾರು ರೂಪಗಳು ಆರು ರೂಪಗಳಾರು ಋತುಗಳಲ್ಲಿ ವಾಸವಾಗಿಹವೆಂದು ಅಥವಾ ವಾಸವಾಗಿಹನು ಎಂದು ವಾಸವಾಗಿಹನೆಂದು ತ್ರಿಂಶತಿ ವಾಸರದಿ ಸತ್ಕರ್ಮ ಧರ್ಮ ನಿರಾಶೆಯಿಂದಲಿ ಮಾಡು ಕರುಣವ ಬೇಡು ಕೊಂಡಾಡು. ప్రతిపదార్థము. ద్వాదశ మాస చైత్రమాసము నుండి ఫాల్గుణ మాసము వరకు 12 నెలల యందు కేశవాది భగవద్రూపములను సుమూర్తి ఆ భగవంతుని యొక్క సుందరమైన సమీచీనమైనటువంటి మూర్తులను ధ్యానించాలి. ఇక ద్వాదశ పుండ్రగళలి మనము నిత్యము ధరించేటటువంటి ద్వాదశ నామములందు ఈ కేశవాది 12 భగవద్రూపములను ధ్యానించాలి. 6 ఋతువుಗಳಲ್ಲಿ వసంత ఋతువే మొదలైనటువంటి 6 ఋతువుల యందు వేదవ్యాస అనిరుద్ధాది రూపಗಳು 6
వేదవ్యాసుడు, భగవాన్ వేదవ్యాసుడు, అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ, మొత్తము ఈ 6 రూపములను 6 ఋతువులయందు, వసంత ఋతువు మొదలుకొని శిశిర ఋతువుల వరకు ధ్యానించాలి. ఇక వాసవాగిహనందు ఈ విధంగా భగవంతుడు ఈ మాసములయందు నామములందు ఉన్నాడని చెప్తూ 30 వాసరది 30 రోజులు మనకు ఒక మాసానికి, శుక్లపక్షంలో 15 రోజులు, కృష్ణపక్షంలో 15 రోజులు. ఈ 30 రోజుల యందు 30 భగవద్రూపములు ఉన్నాయి అని సత్కర్మ, ధర్మ సత్కర్మలు, ఆయా మాసములలో చేయవలసినటువంటి విద్యుక్త విహిత కర్మలు, ధర్మాసు ధర్మములను నిరాశ ఇందలి ఫలాపేక్ష రహితుడై మాడు ఆచరిసు కరుణవ బేడు, భగవంతుని కృపను ప్రార్థించి కొండాడు, వానిని స్తోత్రం చెయ్యి అని చెబుతూ ఉన్నారు. ఇక తాత్పర్యము, మనకు 12 మాసములందు కేశవాది 12 భగవద్రూపములను మనము ధరించేటటువంటి రోజు, ధరించేటటువంటి 12 నామములందు కేశవాది 12 నామములు, తర్వాత 6 ఋతువులందు వేదవ్యాస అనిరుద్ధాది 6 రూపములను, ప్రతినిత్యము మాసంలో ఒక నెలలో ఉన్నటువంటి 30 రోజులందు ఒక్కొక్క రోజు ఒక్కొక్క భగవద్రూపముతో 30 రోజులు, ఈ విధంగా భగవంతుడు, కాలనామక భగవంతుడు ఈ నామములతో ఈ రూపములతో ఆయా దినములందు, మాసములందు, ఋతువులందు ఉన్నాడు అని ధ్యానిస్తూ ఉపాసన చేస్తూ ఆయా మాసములందు చేయవలసినటువంటి సత్కర్మలు, ఆయా మాసములందు చేయవలసినటువంటి ధర్మములను ఫలాపేక్ష లేకుండా ఆచరిస్తూ భగవంతుని స్తోత్రం చేస్తూ వాని యొక్క కరుణను, అనుగ్రహాన్ని నీవు ప్రార్థించు అని చెప్తున్నారు. ఇక మనకు విశేష వివరణను చూస్తే, మనకు ఒక వ్యాఖ్యానకారుల వారు పురందరదాసుల వారి ఒక ఉగాభోగాన్ని ఇక్కడ ఉల్లేఖిస్తూ ఉన్నారు. ಕೇಶವಮುಖ ಶ್ರೀ ಕೃಷ್ಣಾಂತರೂಪ 12 ಮಾಸದಲ್ಲಿ ಅರಿತು ವರ್ತಿಪುದಯ್ಯ ಲೇಸಾಗಿ ಧರಿಸುವ ಊರ್ಧ್ವಪುಂಡ್ರದಲ್ಲಿ ವಾಸವಾಗಿ ಹರೆಂದು ತದ್ರೂಪಗಳನೆ ತಿಳಿಯೋ ವ್ಯಾಸಾನಿರುದ್ಧ ಪಂಚಷಡ್ಋತುವಿನಲಿ ತಿಳಿದು ವಾಸರ 30 ಚಿಂತಿಸುವಗೆ ಮೋಸವಿಲ್ಲನೆ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠ್ಠಲನು ಕೂಸಿನ ತೆರ ಪೊರೆವೆನೆಂದು. ఏమి పురందరదాసుల వారు కర్ణాటక సంగీత పితామహులైనటువంటి హరిదాస సాహిత్యాన్ని ఉత్తుంగ శిఖరానికి చేర్చినటువంటి పురందరదాసుల వారు చెప్పినటువంటి ఆ ఉగాభోగంలో ఏ విషయాన్నైతే చెప్పారో దానినే జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో వివరిస్తూ ఉన్నారు. ఇక మాసములు కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, ఈ కేశవాది 24 నామములలో ఈ 12 కేశవనామం మొదలుకొని దామోదర పర్యంతము వరకు 12 మాసములందు 12 భగవద్రూపములను ధ్యానించమని చెబుతూ ఉన్నారు. మాస నియామక భగవద్రూపము చైత్రమాసమునకు విష్ణువు, వైశాఖమాసమునకు మధుసూదనుడు, జ్యేష్ఠమాసానికి త్రివిక్రముడు, ఆషాఢమాసానికి వామనుడు, శ్రావణమాసానికి శ్రీధరుడు, భాద్రపద మాసానికి ఋషికేశుడు, ఆశ్వయుజ మాసానికి పద్మనాభుడు, కార్తీక మాసానికి దామోదరుడు, మార్గశిర మాసానికి కేశవుడు, పుష్యమాసానికి నారాయణుడు, మాఘమాసానికి మాధవుడు, పాల్గొన మాసానికి గోవిందుడు. ఈ విధంగా ఈ 12 మాసములకు ఈ విధంగా 24 కేశవాది 24 నామములో ఉన్నటువంటి మొదటి 12 నామములను ఈ మాస నియామక పరమాత్మునిగా మనము ధ్యానించాలి.
ఇక ఈ మనము ప్రతినిత్యము ధరించేటటువంటి మాధులమైనటువంటి మనము ప్రతినిత్యము గోపీచందనముతో ధరించేటటువంటి 12 నామములు శుక్లపక్షమునందు కేశవం మొదలుకొని దామోదర వరకు, కృష్ణపక్షంలో సంకర్షణుడు మొదలుకొని కృష్ణాయ నమః కృష్ణ పర్యంతము వరకు మనము ఈ ఒక్కొక్క ఏ నామము వేసేటప్పుడు ఆ నామ భగవద్రూపాన్ని ధ్యానం చేయాలి. ఇక్కడ లలాటమునందు మొట్టమొదట మనము గోపీచందనాన్ని నామాన్ని మన లలాటంలో వేసుకుంటాం. అక్కడ దండాకారముగా ఒక దండ అంటే ఒక కట్టెవలే దండాకారంగా వేసుకోవాలి. ఎంతవరకు? ముక్కు నుండి శిరఃపర్యంతము వరకు, అంటే ముక్కు నుండి తల వెంట్రుకల వరకు వేసుకోవాలి. ఇక్కడ ఈ నామాన్ని వేసుకునేటప్పుడు ఇది మొదటి నామము కేశవాయ నమః అని కేశవనామక భగవంతుణ్ణి ధ్యానించాలి. రెండవది ఉదరము మీద, ఉదరము మధ్యంలో దీపాకారంగా వేసుకోవాలి. ఒక జ్యోతి ఆకారంలో దీపాకారంగా వేసుకోవాలి. 10 అంగుళాలు ఉండాలి. మనకు 12 నామాలు ఎలా పడితే అలా మనం ఇష్టం వచ్చినట్లుగా ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చిన సైజులో వేసుకోరాదు. దానికి ప్రమాణం చెబుతున్నారు. కాబట్టి ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని మీకు ఇక్కడ విస్తారంగా చెబుతున్నాను. రెండవ నామము ఉదరము మధ్య భాగంలో దీపాకారంలో 10 అంగుళములతో వేసుకోవాలి. నారాయణాయ నమః అని నారాయణ భగవద్రూపాన్ని ధ్యానించాలి. హృదయము మీద ఎదపైన పద్మాకారంగా వేసుకోవాలి 7 అంగుళాలతో. అక్కడ మాధవ భగవద్రూపాన్ని ధ్యానించాలి. ఇక ఎదపైన కంఠభాగంలో జ్యోతి ఆకారంలో వేసుకోవాలి 4 అంగుళాలతో. గోవిందనామక భగవంతుణ్ణి ధ్యానించాలి. ఇక కడుపు కుడివైపు మధ్యం ఒక నామం వేసి ఉంటాము, కుడివైపు జ్యోతి ఆకారంలో వేయాలి 10 అంగుళాలతో. విష్ణవే నమః అని విష్ణునామక భగవంతుణ్ణి ధ్యానించాలి. ఇక తరువాత నామము 6వది కుడి భుజానికి వేసుకోవాలి. ఇక్కడ ఒక వేణు పత్రాకారంలో 8 అంగుళాలతో వేసుకోవాలి. మధుసూదన నామక భగవంతుణ్ణి ధ్యానించాలి. ఇక కంఠము కుడివైపు దీపాకారంలో జ్యోతి ఆకారంలో 4 అంగుళాలతో వేసుకోవాలి. త్రివిక్రమ నామక భగవంతుణ్ణి ధ్యానిస్తూ. ఇక 8వ నామము కడుపు ఉదరము ఎడమ వైపు జ్యోతి ఆకారంలో 10 అంగుళాలతో వేసుకోవాలి. వామన రూపి భగవంతుణ్ణి ధ్యానిస్తూ. ఇక ఎడభుజము ఎడమవైపు ఉన్నటువంటి భుజము మీద వేణు పత్రాకారముతో 8 అంగుళాలతో వేసుకోవాలి. శ్రీధర నామక భగవంతుణ్ణి ధ్యానిస్తూ. ఇక కంఠం యొక్క ఎడమవైపు జ్యోతి ఆకారంలో 4 అంగుళాలతో వేసుకోవాలి. ఋషికేశ నామక భగవంతుణ్ణి ధ్యానిస్తూ. ఇక వీపు క్రింది భాగంలో వెనుక వైపు వీపు క్రింది భాగంలో జ్యోతి ఆకారంలో 2 అంగుళాలతో వేసుకోవాలి. పద్మనాభ భగవంతుణ్ణి ధ్యానిస్తూ. ఇక కంఠం యొక్క వెనుక భాగంలో జ్యోతి ఆకారంలో 2 అంగుళాలతో వేసుకోవాలి. దామోదర నామక భగవంతుని ధ్యానిస్తూ. ఇది శుక్లపక్షంలో అయితే, ఇదే విధంగా కృష్ణపక్షంలో సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరి, కృష్ణ. ఇదే విధంగా కృష్ణపక్షంలో మనము మొదటి నామం నుండి 12వ నామం మిగిలిన 12 పేర్లను భగవద్రూపాలను ధ్యానిస్తూ వేసుకోవాలి. ఇది 12 ఊర్ధ్వపుండ్ర ధారణ చేసేటప్పుడు. అందుకే మనకు 12 నామాలు వేసుకునేటప్పుడు ఎంత భగవంతుని ఏ పని చేసినా మనము స్నానం చేసేటప్పుడు కానీ, ఊర్ధ్వపుండ్ర ధారణ చేసేటప్పుడు కానీ, ముద్రాధారణ చేసేటప్పుడు కానీ, ఏ పని చేసేటప్పుడైనా భగవద్రూపాలను ధ్యానిస్తూ వేసుకోవాలి. అప్పుడు మనకు ఆ పని సార్థకత ఉంటుంది, ఫలం ఇస్తుంది. అంటే జ్ఞానానుసంధానపూర్వకంగా వేసుకోవాలి. అంటే మన శాస్త్రము ముఖ్యంగా మన మధ్వాచార్యుల వారి మధ్య సిద్ధాంతం ఏం చెబుతున్నది అని అంటే,
అయా నీవు ఏ పనైనా చెయ్యి, ఊపిరి వదిలినా, ఊపిరి తీసుకున్నా, నడచినా, పని చేసినా, మాట్లాడినా, తిన్నా, పడుకున్నా, సర్వకాల సర్వావస్థలయందు సర్వ కార్యములలో ఏదో ఒక ఆ దానికి సంబంధించినటువంటి భగవద్రూపాన్ని నీవు ధ్యానించు. దానివలన ఏమవుతుంది అనంటే భగవంతుని యొక్క విస్మృతి రాదు, మనకు ఎప్పుడూ భగవంతుని స్మరణ ఉంటుంది. అది తాత్పర్యం. ఇక ఋతువులు 6 ఋతువులు. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలకు వసంత ఋతువు. ఆ చైత్ర వైశాఖ మాసాలలో అంటే వసంత ఋతువునందు వేదవ్యాసుల వారి ఆ ఋతు నియామక భగవద్రూపము వేదవ్యాసుడు. ఇక గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ ఆషాఢ మాసాలకు 2 గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువునకు మాస నియామకుడు అనిరుద్ధ రూపి భగవంతుడు. వర్ష ఋతువు శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువు. అక్కడ మాస నియామక భగవద్రూపము ప్రద్యుమ్నుడు. ఆశ్వీజ కార్తీక మాసములు శరదృతువు. శరదృతువునకు మాస నియామకుడు సంకర్షణుడు. మార్గశిర పుష్యమాసములు హేమంత ఋతువు. నియామక భగవద్రూపము వాసుదేవుడు. మాఘ పాల్గుణ మాసములు శిశిర ఋతువు, అంటే ఇప్పుడు జరిగేటటువంటిది. ఈ ఋతువునకు నియామక భగవద్రూపము నారాయణుడు. ఇక మాసమునకు నెలకు 30 రోజులు. ఒక్క వ్యాఖ్యానము ప్రకారము మనకు ఎలా ధ్యానించాలి అంటే వేదవ్యాసుడు, తర్వాత అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ రూపములు 1+5 = 6. ఇక మిగిలిన 24 రోజులకు కేశవాది కృష్ణ పర్యంత 24 భగవద్రూపములు. మొత్తానికి 30 దినములకు 30 భగవద్రూపములను ధ్యానించాలని ఒక వ్యాఖ్యానకారులు చెబితే, ఇంకొకరు ఏమి చెబుతూ ఉన్నారు, నంద, భద్ర, రిక్త, జయ మరియు పూర్ణ అనేటటువంటి ఈ 5 నామములను ప్రతి శుక్లపక్షమునందు కృష్ణపక్షమునందు, ఇక్కడ శుక్లపక్షంలో నంద, భద్ర, రిక్త, జయ మరియు పూర్ణ అంటే పాడ్యమి, విదియ, తదియ, చతుర్థి, పంచమి, ఇది ఒకటి. మళ్ళీ షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, మళ్ళీ నంద, భద్ర, రిక్త, జయ మరియు పూర్ణ. తర్వాత ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ. ఈ విధంగా మూడవది 5, అక్కడ కూడా మళ్ళీ నంద, భద్ర, రిక్త, జయ, పూర్ణ. ఈ విధంగా శుక్లపక్షంలో. అదేవిధంగా కృష్ణపక్షంలో కూడా ఈ 3 భాగాలు చేసుకొని అమావాస్యకు చివరికి ఈ విధంగా 30 రోజులు 6 భాగాలు అవుతాయి. 6 × 5 30. మొత్తానికి ఈ 30 రోజులు ఒక్కొక్క రోజునకు ప్రతిపద్యం శుక్లపక్ష పాడ్యమినందు నంద భగవద్రూపాన్ని, విధియనందు భద్ర, అదేవిధంగా కృష్ణపక్షంలో నంద, భద్ర, ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క భగవద్రూపాన్ని ధ్యానించాలి అని చెబుతూ ఉన్నారు. నేను ఇంతకుముందే చెప్పినట్లుగా దీని మొత్తము తాత్పర్యం ఏమిటి అంటే, మనం పంచాంగం చేస్తాం. పంచ అంగములు తిథివార నక్షత్ర యోగ కరణములు చెబుతున్నప్పుడు ఆయా మాసములకు ఏ భగవద్రూపము నియామకుడు, ఆయా ఋతువునకు ఏ భగవద్రూపము నియామకుడు, ఆ తిథికి ఏ భగవద్రూపము నియామకుడు, అదేవిధంగా మనము 12 నామాలను ధరించేటప్పుడు ఏ నామానికి ఏ భగవద్రూపము అని చెబుతూ ఈ విధంగా చేసేటప్పుడు మన బింబరూపి భగవంతుడు, ఈ భగవద్రూపములు వేరు కాదు, ఇద్దరూ ఒకటే అని ఐక్యానుసంధానము చెయ్యటమే నిజమైనటువంటి సాధన. ఈ విధంగా జ్ఞానాన్ని సంపాదించుకొని మన బింబరూపి భగవంతుడు, తర్వాత ఈ భగవద్రూపములు 2 ఒకటే. నా బింబరూపి భగవంతుడే నా చేత ఈ పనులను చేయిస్తున్నాడు, నాహంకర్త హరికర్త అని, నేను కర్తను కాదు భగవంతుడే కర్త అనేటటువంటి ఈ అనుసంధానంతో ప్రతినిత్యము మనము ఈ విధంగా భగవద్రూపములను ధ్యానిస్తే ఆయా పనులు చేసేటప్పుడు ఆయా సంబంధిత
భగవద్రూపములను ధ్యానం చేస్తే మనకు విశేషంగా భగవంతుని స్మరణ చేసినటువంటి కార్యం జరుగుతుంది, సాధన జరుగుతుంది. దాని వలన మనకు భగవంతుని అనుగ్రహం కలిగినప్పుడు మనము కోరినటువంటివన్నీ మనకు లభ్యమవుతాయి అని ఈ పద్యంలో చెబుతున్నారు. ఈ విధంగా కాలనామక భగవంతుని యొక్క రూపాలను మనము ధ్యానించాలి అని చెబుతూ ఈరోజు ఈ పద్యాన్ని ముగిస్తూ రేపు 29వ పద్యము లోష్ట కాంచన లోహ శైలజ కాష్ట మొదలాదకిళ అనేటటువంటి పదార్థముల గురించి రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.